ఈ రోజు సంచలన వార్త ఏంటంటే పిఠాపురం వర్మ వైసీపీలో చేరుతున్నారు. మనం ముందే చెప్పడం జరిగింది. పిఠాపురం వర్మ ఖచ్చితంగా వైసీపీ పార్టీలో చేరతారని. ఏది ఏమైనప్పటికీ కూడా అంతిమంగా పిఠాపురం వర్మ వైసీపీలో చేరేందుకు కూడా అక్కడ కార్యకర్తలు ఆయన అభిమానుల అభిష్టం మేరకు మరి ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకునే వ్యవహారం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవచ్చని బయట టాక్ అయితే నడుస్తా ఉంది. అదేవిధంగా వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా మనకు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో వర్మకు ఒక హైప్ ఉంది. అదేవిధంగా 2014 ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన సత్తా చాటడం జరిగింది. అయితే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆయనకు రాకపోయినప్పటికీ కూడా డేలా పడకుండా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల మద్దతు కూడా పడుకుంటున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తాననేది కూడా ప్రజల సమక్షంలోనే తేల్చుకునేందుకు కూడా ఆయన ఈ మధ్యకాలంలో కాన్స్టిట్యున్సీలో కూడా పర్యటన చేపట్టడంతో అక్కడ ఉన్నటువంటి కూటమి భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఆ వేళ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒకసారి కనుక బేరీజ్ వేసుకుంటే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి కూటమి పక్షానికి కూడా పిఠాపురం వర్మ కొరకరాని కొయ్యిగా తయారవుతారని కూడా వారు ఈ మధ్యకాలంలో చర్చించుకుంటా ఉన్నారు. అదేవిధంగా వర్మకు ఎమ్మెల్సీ రాకపోవడానికి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాగబాబుతో పాటు కొంతమంది నాదెండ్ల మనోహర్ గారు కానీ వీరందరూ కూడా విమర్శలు చేయటం కూడా ఆ కాన్స్టిట్యున్సీలో జోరుగా దీని మీద చర్చ నడిచిందని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా వర్మను వైసీపీలో చేర్చేలా కూడా గతంలోనే వైసీపీ అధినేతలతోటి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తోటి కూడా వర్మకు దగ్గరకుండా నేతలు టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వర్మ వైసీపీలోకి వస్తే ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు అనేది కూడా వారు చర్చలు నడిపిన తర్వాత కూడా ఒక క్లారిటీకి వచ్చారని కూడా మనం పిఠాపురం కాన్స్టిట్యున్సీలో తెలియజేసుకోవచ్చు. మరి యాక్టివ్ పాలిటిక్స్లో వర్మ వైసీపీ నుంచి కనుక అక్కడ అందుబాటులో ఉంటే రాబోయే రోజుల్లో వర్మకు క్యాడర్ను కాపాడుకోవాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయనకు ఒక పొలిటికల్ రాచిబాట వేసుకోవాలి. ఆ క్రమంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో ఆయన కెరీర్కు కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కూడా ఆలోచనలో పడి వైసీపీ వైపు కూడా అడుగులు వేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మేబీ ఈ రోజు వర్మ నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దీని మీద మరి కూటమి పక్ష నాయకులు కానీ జనసేన పార్టీ నేతలు కూడా ఎలా స్పందిస్తారనేది కూడా మనం వేచి చూడాలి. వైసీపీలో మొన్న ఇటీవల 2019 ఎన్నికల్లో అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పెంటెన్ దర్బాబు ఆయన మరి జనసేన పార్టీలోకి వెళ్లడంతో వర్మ మరి వైసీపీలోకి రావడంతో అక్కడ రాజకీయాలు ఒకసారిగా ఊపందుకున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.